ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. మరి ఇట్లీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాలు ఇచ్చాడు. ఈ రోజు నుంచి మనం క్రిస్మస్ వర్తమానాలు విందాం. సిద్ధపడుతూ ఉన్నారా క్రిస్మస్ కొరకు? ఆల్రెడీ మనము డిసెంబర్ మాసంలో అడుగు పెట్టేసాం, క్రిస్మస్ నెలలో ఉంటూ ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు 11 నెలలు కాచి కాపాడి ఈ 12 నెల పండగ నెల అంటారు. ఇందులో మనం ప్రవేశించడానికి దేవుడు సహాయం దయచేశాడు. కాబట్టి ఈ యొక్క 24 రోజులు నేను చెప్దాం అనుకుని చెప్పలేదు, క్షమించాలి. ఈ రోజు నుంచి మనము వరుసగా ప్రతిరోజు కూడా క్రిస్మస్కు సంబంధించిన విషయములు, అనేక విషయాలు విందాం. అయితే ఈ రోజున వాక్యంలోకి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయంలో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈ క్రిస్మస్ వర్తమానాలు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు, లేకపోతే యేసుక్రీస్తు వారి లోకంలోకి ఎందుకు వచ్చాడు, అనేక విషయంలో మనందరికి తెలిసిన విషయాలే, కానీ కొంచెం డెప్త్గా వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని దేవుడు ఈరోజు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమైనదియు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానను. పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, లేకపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి. ఎవరిని రక్షించడానికి? పాపులు. ఈ లోకంలో పాపులు ఎవరై ఉన్నారండి? మనం అందరం పాపులమై ఉన్నాం. పాపం చేయవారు అందరూ పాపులే. అయితే ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి. యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పాపులను రక్షించడానికి అంటే పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారిని నిజంగా ఆయన ఈ లోకానికి ఎందుకు పుట్టాడు, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఈరోజు నేను దేవుని విషయాలు తీసుకొస్తున్నాను మీ ముందుకు. వాక్యపు వెలుగులో ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరునూ లేరు, అందరూ పాపులై ఉన్నారు, పాపం చేస్తున్నారు. రోమపత్రికలో పౌలు అంటూ ఉంటాడు. పాపులు, ఈ ప్రపంచం అంతా పాపులతో నిండిపోయింది. దేవుడు ఆదాము అవ్వను సృష్టించాడండి. పాపం లేని వారు వాళ్ళే, కానీ పాపాన్ని అంటగట్టుకున్నారు వాళ్ళు. ఈ లోకంలో పాపం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది క్రీస్తు యేసు మాత్రమే. ఈ లోకంలోకి వచ్చి పాపం తనకు అంటకుండా పరలోకానికి వెళ్ళిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఏ మానవుడైనా, ఎంతటి వ్యక్తి అయినా పాపంలో మునుగు తేలుతూనే ఉంటూ ఉన్నాడు, ఎంత గొప్ప భక్తిపరులైనా. అయినప్పటికీ యేసుక్రీస్తు వారి లోకంలోకి రావడం అనేది ఒక రోజులో జరిగిపోయిన సంఘటన కాదు. కానీ పాత నిబంధన గ్రంథంలో ఆది నుంచి కూడా దేవుడు మనుషులను రక్షించడానికి ఎన్నో విషయాలు ప్లాన్ చేశాడు. ఎంతో మందిని ఎన్నో విషయాలు రక్షించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అంటే అనేక సార్లు మనుషులను రక్షించడానికి పాత నిబంధన గ్రంథంలోనే ఆయన ఎన్నో విషయాలను మనకు కనబరుస్తూ ఉంటాడు. ఆయన రక్షించడానికి సిద్ధమై ఉన్నాడని కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి. ఆయన వచ్చాక అంటే కాదండి, ఆయన రాకముందు నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయన మనుషుల్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు కొన్ని మీ ముందుకు తీసుకువస్తాను. మొదటి విషయం మనం గమనిస్తున్నట్లయితే, మనిషి చేయకూడదన్న పాపాన్ని చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదాము అవ్వ. దేవుడు అన్నాడు, అయ్యా ఈ పండు తినద్దు, తింటే చేస్తారన్నాడు. అయినప్పుడు వారు ఏం చేశారంటే అవ్వ తిన్నది, అవ్వ తర్వాత ఆదాము తిన్నాడు, తెలిసే తిన్నాడు. మరి వారు అనుభవించవలసింది ఏంటంటే మరణం అనే శిక్షను అనుభవించాలి, శాశ్వత మరణాన్ని అనుభవించాలి. కానీ దేవుడు శిక్షించుట కంటే కృప చూపివాడై ఉన్నాడు. శిక్షించుట కంటే రక్షించడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయనకి ఆదాముకి కొన్ని శిక్షలు విధించాడు, శాపాలు విధించాడు, అవ్వకి కొన్ని శాపాలు ఇచ్చాడు. అయినప్పటికీ వారిని ఆయన చెప్పిన ప్రకారంగా చస్తావు అంటే ఆయన శారీరకంగా చావకపోయినా ఆత్మీయంగా చనిపోయాడు అంటారు. ఎస్, కానీ ఆ శారీరకంగా కూడా చస్తావు. కానీ దేవుడు ఆదాము అవ్వ పాపం చేసినప్పటికీ వారిని శిక్షించలేదు, రక్షించాడు. దేని నుంచి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 21లో ఈ విధంగా రాయబడింది, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను.
ఆదాము అవ్వ పాపం చేశారండి. వరకు సిగ్గు తెలిసిందంట, ఆ ఆకులు గీకులు తీసుకొచ్చిన అడ్డం పెట్టుకున్నారు. అప్పుడు దేవుడు వారిని పంపివేస్తూ వారిని ఉత్తి చేతులతో పంపల. ఏం చేశాడంటే జంతువులను బలిచ్చి, అంటే జంతువులను చంపి ఆ జంతువు యొక్క చర్మాలు తీసి వారికి చర్మపు చొక్కాలు తొడిగించిన ఆదాము అవ్వకి ద గ్రేట్ టైలర్ అనొచ్చాయండి. ద గ్రేట్ టైలర్. ఎందుకంటే ఆయన ఆదిలోనే డ్రెస్ తయారు చేసిన ఆయనే. బ్రాండెడ్ డ్రెస్ అది కూడా లెదర్ జాకెట్స్. అది ఎలా తయారైంది? జంతువును బలిస్తేనే. చూడండి, అక్కడే బలి ప్రారంభమైపోయింది. ఆదాము అవ్వ చేసిన దానికి బలి ఎక్కడే స్టార్ట్ అయింది. చొక్కాలు, వస్త్రాలు రక్షణతో పోల్చబడ్డాయి. నీ రక్షణ వస్త్రము అని రాయబడింది. వస్త్రములు అనగా రక్షణతో పోల్చబడింది. అంటే ఆదాము అవ్వ రోజు చనిపోవలసి ఉండగా, వారు చేసిన పాపాలు వారు నశించిపోవలసి ఉండగా, ఆజ్ఞను అతిక్రమించకుండా వారు చేసిన పాపానికి మరణం రావాల్సి ఉండగా, దేవుడు వారిని శిక్షించడానికి పోలేదు, రక్షించాడు. రక్షణ అనే వస్త్రాన్ని అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్లోనే మనకు కనబడుతుంది. ఆదాము అవ్వ పాపం చేశారు, వారు మరణించవలసి ఉండగా దేవుడు వారిని క్షమించి వారిని రక్షించుట కొరకు ఒక జంతువును, 2 జంతువులు బలిచ్చి వాటి యొక్క ఆ చర్మాన్ని తీసి వీరికి చర్మపు చొక్కాలను చేయించి ఇచ్చాడు. ద గ్రేట్ టైలర్. ఆయన గొప్ప టైలర్ అనొచ్చు, లేకపోతే మంచి సూట్ మేకర్ అనొచ్చు. సరే, తర్వాత ఇష్యూ. అంటే ఇక్కడ వస్త్రం అనగా రక్షణతో పోల్చబడింది. బలి ఇవ్వబడింది, ఆ బలి ద్వారా వచ్చిన ఆ చర్మ చొక్కాలు వీరికి తొలగించబడింది. ముంగుర్తు, యేసుక్రీస్తు వారికి ముంగుర్తు అయి ఉన్నది ఈ సిచ్యువేషన్, ఈ సన్నివేశం. ఓకే, ఆదాము అవ్వ పాపం చేస్తే వారిని దేవుడు రక్షించాడు, శిక్షించలేదు. అక్కడ గమనించవచ్చు. అందులో ఆయన తీర్పు తీర్చలేదు, కానీ కరుణను చూపించాడు. వారి బట్టలు రక్షణకు చిహ్నమై ఉన్నాయి. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని చూద్దాం. అంటే ఆదాము అవ్వను దేవుడు ఏ విధంగా శిక్షించకుండా రక్షించాడు చూస్తాం. అలాగే ఈ లోకమంతా పాపం అయిపోయిందండి. ఆదాము తర్వాత హేబెల్ వచ్చాడు, కయీను వచ్చాడు, తర్వాత అలా సంతతులు పెరుగుతూ ఉన్నాయి. ఆ సంతతి పెరిగిన తర్వాత ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మొత్తం పాపం నిండిపోయింది లోకమంతా. ఆ పాప లోకాన్ని చూసినప్పుడు అసలు మొత్తాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. ఈ పాపకరమైన పట్ల మొత్తం మనుషులందరినీ చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ ఎక్కడో రక్షించాలి. ఎవరిని? ఒక నీతిమంతుడైన నోవాహు. అరే, మనుషులందరినీ తుడిచిపెట్టేద్దాం అనుకున్నప్పటికీ నోవాహును చూసి వీడు బాగుంటాడు, వీడు బుద్ధిమంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, వీడిని చంపొద్దు, వీడిని రక్షిద్దాం అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నోవాహులో పాపం లేదా? ఉంది, నోవాహులో కూడా పాపం ఉంది. పాపం లేకుండా ఎవరు లేరండోయ్. నోవాహులో కూడా పాపం ఉన్నప్పుడు దేవుడు ఆలోచించి, లేదు నోవాహుని నేను రక్షిస్తాను అనుకున్నాడు. ఆయన రక్షించడానికి ఏం చేశాడు? ఆయన ఒక ఓడను నిర్మించమన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం వచనంలో మనం గమనిస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు నీతిమంతుడు. నోవాహు గురించి చెప్పేటప్పటికి నోవాహులో కూడా పాపం కోణం ఉంది. ఇంత చేసి ఇంత బతికినప్పటికీ మనోడు ఏం చేస్తాడంటే మంచిగా మంది దగ్గర బట్టలు లేకుండా పడుకుంటుంటాడు. అంటే అంత దారుణమైన వ్యక్తిత్వం ఉంది ఆయనలో. అంటే పాపం అనేది ఆయనలో ఉంటూ ఉన్నది. అయినప్పటికీ దేవుడు ఆయన గొప్పడని కాదు, ఆయన కృప పొందాడు. దేవుడు కృప చూపించాడు. అందరూ చచ్చిపోవాల్సి ఉండగా కేవలం నోవాహు కుటుంబాన్ని దేవుడు కృప చూపి రక్షించాడు. ఎలా రక్షించాడు? జలప్రలయము 40 రోజులు అలా తూములు తెరవబడినట్లుగా ఆకాశం నుంచి నీరలా పడిపోతూ ఉండగా వీరికి ఓడను నిర్మించమన్నాడు. వాడు ఆయన మాట విన్నాడు, ఓడను నిర్మించాడు. ఆ ఓడలో వాళ్ళు బ్రతికారు. హల్లెలూయా. నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే బతికారండి. గమనిద్దాం. అంటే దేవుడు ఇది ఒక ముంగుర్తు. అంటే ఇక్కడ మనం గమనిస్తే లోకం మొత్తం చెడిపోయినా దేవుని హృదయం ఇంకా రక్షించడం కోసం తప్పించింది. ఇంకా నేను రక్షించాలని తప్పించింది. ఈ ఓడే రక్షణకు సూచిక ఉంది మనకి. అదొక సూచన. ఆ ఓడ ఈనాటి మానవాళి ఉందంటే ఆ ఓడే. నోవాహును దేవుడు అంటే చనిపోవలసిన నోవాహుకు దేవుడు కృప చూపించి రక్షించాడు. ఇంకేమున్నాయి గమనిస్తే, లోతు జీవితంలో కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా భయంకర నాశనమైన పట్టణం అయినప్పటికీ లోతును రక్షించడానికి దేవుడు తన దేవదూతలను పంపాడు. ఇందాక మనం ఫస్ట్లో చూసాం, ఆదాము అవ్వలను రక్షించడానికి దేవుడు తనే స్వయంగా వచ్చి ఆ యొక్క బలి ఇచ్చి ఆ చర్మపు చొక్కాలు ఇచ్చాడు, అంటే జంతువుల్ని. తర్వాత నోవాహుకు ఓడ ద్వారా కృప చూపించి రక్షించాడు. ఇక మూడోది లోతు జీవితాన్ని గమనిస్తే, లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం అయిపోవాల్సిన వాడు. ఆ సొదొమ గొమొర్రాలో కురిసిన అగ్ని గంధకాల ద్వారా చచ్చిపోవాల్సిన
లోతును దేవుడు రక్షించాడు. ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతకుముందే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క ఒక ప్యారలల్గా జరిగినాయి. అంటే ముంగూర్తుగా లోతు చనిపోవలసి ఉండగా లోతును రక్షించడం కొరకు దేవుడు తన దేవదూతలను వారి కొరకు ఆయన పంపాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్లన్నీ మనకు తెలుసు. దేవదూతలు వెళ్ళారు, వారిని పట్టుకొని నడుస్తూ ఉన్నారు. వారు ఇంకా తడువు చేస్తుండగా దేవుడు వారిని సొదొమ గొమొర్రాలో చనిపోవలసిన లోతు కుటుంబాన్ని దేవదూతలను పంపి వారు చేతులు పట్టుకొని పరిగెట్టారంట దేవదూతలు. అయితే అయినప్పటికీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభము అయిపోయింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, పశువుల జంతు బలి జరిగింది. దేవుడు కృప చూపించాడు, ఆయన లోకంలోకి రాకుండా కృప చూపించాడు. ఆ తర్వాత మనం గమనిస్తున్నట్లయితే తన దేవదూతలను పంపాడు లోతుని రక్షించడానికి. లోతు రక్షించబడ్డాడు తన కుమార్తెలిద్దరితో. ఇంకా మనం గమనిస్తే లేవ్యకాండం 17:11 గమనిస్తే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మిగిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇక్కడ ప్రాయశ్చిత్తం అంటే ఇజ్రాయేల్ జనాంగం కొరకు వారు చేస్తున్న పాపముల కొరకు బలిలు తీసుకొచ్చారు. దేవుడు ఇంకా అంటే తన మనసు ఎంత మంచిదోనండి. అరే వీళ్ళ పాపాలు పోవాలి, వీళ్ళు ఇంకా పాపం చేస్తున్నారు సరే అని ఆ పాపం వారి మీద నిలవకుండా బలులు తీసుకొచ్చి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి అని చెప్పి ఒక పశువుని తీసుకొచ్చి దాన్ని బలి ఇచ్చి దాని రక్తమును ఆ బలిపీఠం మీద కొమ్మల మీద, ఇది వేరే టాపిక్ అయినప్పటికీ, అంటే దేవుడు బలులను సిద్ధపరిచాడు. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడం కొరకు బలులను సిద్ధపరిచాడు. అంటే ఆయన ఈ లోకానికి రాకముందే ముంగుర్తుగా రక్తము వారి పాపములు కడిగి వేస్తుంది అంటున్నాడు. రక్తంలో ప్రాణం ఉందంటున్నాడు. ఈ యొక్క లోకానికి రాకముందుగా, అంటే ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు అనే చెప్పేదానికి ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి ఆది నుంచే ఆయన బలులను సిద్ధపరిచాడు. ఇదిగో పాప ప్రాయశ్చిత్త బలి, సమాధాన బలి అని అనేక బలులు ఉన్నాయి. అందులో మన పాపము తొలగించబడాలంటే, ప్రాయశ్చిత్తము జరగాలంటే అక్కడ రాయబడ్డ వచనాలు మనం గమనిస్తే బలి ఇవ్వాలంట. అంటే మనం చూస్తున్నాం, ఆదాము అవను రక్షించడానికి దేవుడు రక్షించడానికి, చనిపోవాల్సిన వారిని రక్షించడానికి దేవుడు బలిచ్చి దాని యొక్క చొక్కాలు, అంటే దాని చర్మం చేత చొక్కాలు చేసి వారికి తొలగించాడు. నోవహు ఆ భూప్రపంచమంతా నాశనం అయిపోవాల్సి ఉండగా దేవుడు ఓడను సిద్ధపరచమని తన కృపను చూపించాడు. అలాగే లోతు సొదొమ గొమొర్రా చనిపోవాల్సిన వాడు ఉండగా తన దేవదూతలను పంపి లోతును దేవుడు కాపాడి రక్షించాడు. అలాగే ఇశ్రాయేలు జనాంగం పాపం చేస్తూ ఉంటే వారి పాపంలో ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు బలులు ఇవ్వండి, బలులు సిద్ధపరచండి, ఈ విధంగా బలులు ఇవ్వమని వారిని బలులు ఇవ్వమని తెలియజేశాడు. ఇంకా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 18:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనవి, అవి హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను, అవి గొర్రు బచ్చు వలె తెల్లని వగును. హల్లెలూయా. దేవుడు అన్నాడు ఈ రోజున. ఇదిగో 5వ విషయం చూస్తున్నాం. అంటే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నామండి. ఇక్కడ 5వ విషయంలో పాపులను తిరిగి పిలవడానికి ప్రవక్తలను పంపాడు ఆయన. యెషయా భక్తుడు పిలుస్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు జనాంగమా రండి, తిరిగి రండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ పాపాలు ఒప్పుకోండి, ప్రాయశ్చిత్తం చేసుకోనండి, మీ పాపాలు మీరు ఒప్పుకొని మిమ్మల్ని మీరు కడుక్కోనండి, మీ జీవితాలను దేవుని దగ్గర కడుక్కోండి అని ప్రవక్తలను పంపాడు ఆయన. మనం గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టడానికి, రక్షించడానికి వచ్చాడని మనం వింటూ ఉన్నాం. ఆ రక్షణ కార్యం ముందుగానే జరిగింది. ఆదామవ్వల దగ్గర నుంచి ఆదామవ్వ శిక్షపడి మరణించవలసిన వారి కొరకు దేవుడు కృప చూపించి వారి కొరకు పశు బలినిచ్చాడు. అలాగే నోవహు చనిపోవలసి ఉండగా దేవుడు కృప చూపించి ఓడను సిద్ధపరిచి నోవహును కాపాడాడు. అలాగే లోతు సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుండగా లోతును రక్షించడానికి దేవుడు స్వయంగా తన దేవదూతల్ని పంపాడు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వారు చేసిన పాపల కొరకు వారు మరణానికి పాత్రులు కాగా దేవుడు బలులు ఇవ్వమని చెప్పాడు, బలుల ద్వారా రక్షించాడు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే యెషయా ప్రవక్త రాస్తున్నాడు, రండి, దేవుడు పిలుస్తున్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కోనండి, ప్రాయశ్చిత్తం చేసుకోనండి, ఒప్పుకోనమంటున్నాడు. అంటే ప్రవక్తలను పంపాడు. మనం గమనిస్తే తన ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు రక్షించడం కొరకు, తన బలి పశువులు అంటే బలి ఇవ్వమంటున్నాడు, తన దూతలను పంపుతున్నాడు రక్షించడం కొరకు. అయితే వారందరూ పాపులేనండి, ఎవరు నీతిమంతులని కాదండి.
ఆయన కృప చేతనే మనం నీతిమంతులు. పాపులను రక్షించడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయట అసాధ్యము. ఏదో అదే ఆ క్రమ పద్ధతి ప్రకారం సంవత్సరం ఖచ్చితంగా చేయాలి. కొంతమంది యోబు రోజు చేసేవాడు వాళ్ళ పిల్లల కొరకు పాప ప్రాయశ్చిత్తార్థ బలి. అంటే అలాగా అది రోజు చేయాలి, లేకపోతే నిరంతరము కొనసాగాల్సిన బలి అది. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, అంటే ఆ పాత నిబంధన గ్రంథాలు రక్షించడానికి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కావట్లేదండి. ఈ బలిత్యం కదా, ఇంక నేను పాపం చేయకుండా లేదండి, మనిషి స్వభావంలో పాపం చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు మనం గమనిస్తే ఎందుకు ఏ లోకానికి యేసుక్రీస్తు వచ్చారు? 1 తిమోతి 1:15 పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎలా రక్షించాడంట? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపానికి తుడిచివేయదు. అది అది అప్పుడు వరకే, అప్పుడు మందమే. మరి శాశ్వతంగా మన పాపాలు పోవాలి అంటే రోగం ఉందండి. ఆ రోగం పైకి పుండులాగా వచ్చిందనుకో, ఆ పుండుకి బ్యాండేజ్ అయితే కొద్ది కాలమే. లోపల ఉన్న రోగం తగ్గాలంటే అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. అది ఆ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము నీ యొక్క పాపాన్ని పూర్తిగా తొలగించలేదు. మరి ఎలా తొలగించబడుతుంది? ఎలా పాపులు రక్షించబడతారు అంటే హెబ్రీ 10:12 ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచి ఒక బలి అర్పించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము అది బలిని, అంటే అది నీ యొక్క పాపాలను తొలగించలేదు. కానీ యేసుక్రీస్తు వారు పాపముల నిమిత్తమై సదాకాలం నిల్చు ఒక బలిని అర్పించాడు. ఏమిటా బలి అంటే అది ఎడ్లు కాదు, మేకలు కాదు. ఆయన తనకు తానే మానవ శరీరిగా ఈ లోకానికి వచ్చి తనే ప్రాణాన్ని పెట్టి తన ఆఖరి రక్త బట్ట వరకు కలవలసిలో కాల్చి మరణించాడు. హల్లెలూయా. ఆ బలి గొప్పదండి. ఎందుకు అంటే దేవజనాంగమా, ఎందుకంత ఆ బలి ఎంత గొప్పదంటే ఇది ఎడ్లది కాదు, గొర్రెలది కాదు. ఆయనే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే పాపులను రక్షించాడు. ఎలా రక్షించాడంటే ఆయనే బలిగా మారి ఆయన తను బలిగా ఇచ్చుకుని ఈ లోకాన్ని రక్షించాడు. పాపులు రక్షించాడంటే ఆంపట్ అనలేదు. ఆయన తన ప్రాణాన్ని ఆయన శరీరంలో మొత్తం భయంకరం, మొత్తం ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు కార్చాడు ఆయన. అని లోకానికి వచ్చాడని ఈరోజు గొప్ప సెలబ్రేషన్స్, గొప్ప డ్యాన్సులు అది కాదు. గమనించు, ఇంకా నువ్వు పాపిగా ఉన్నట్లయితే, ఇంకా నీ హృదయంలో పాపం ఉంటున్నట్లయితే ఇంకెక్కడిది ఆ క్రిస్మస్ అండి? ఆయన ఈ లోకానికి వచ్చింది మన పాపములు తొలగించడం కొరకు. ఇంకా పాప బతుకుల్లో బతుకుతూ క్రిస్మస్ పేరుతో గంతులేస్తూ కుదరదు. ప్రియ సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మార్పు వచ్చింది నీలోని పాపాన్ని విడిచిపెట్టినప్పుడే. అదే ఆయన వచ్చిందనుకో ప్రతిఫలం ఉండదు, లేదు. ఈరోజు నువ్వు ఎన్ని గంతులేసినది ప్రతిఫలం కాదు. ఈరోజు ఆయన నీ కొరకు, నీ పాపముల కొరకు దిగివచ్చి ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. మార్పు చెందుదాం. ఆయన వచ్చేసాడని ఎన్ని చేసినా కాదు, ఎంత సెలబ్రేషన్స్ కాదు. నీలో మార్పు లేనిదే ఎంత పండగ చేసిన దండగ. నీలో మార్పు రావాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ లోకానికి వచ్చావు అనే ప్రశ్నకి సమాధానంగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడు. ఈ లోకంలో నువ్వు ఎందుకు పుట్టావు అనే దానికి ఒక కాన్సెప్ట్ ఇస్తూ ఉన్నావు. యేసయ్యా ప్రభువా, పాపులను రక్షించడానికి నువ్వు వస్తానంటావు. నిజంగా మేము పాపులమి. గడిచిన ఆ పాత నిబంధన నుంచి చూస్తున్నాం. ఆది నుంచి రక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనిషి మారలా, మనిషి రక్షించబట్ల, మనిషిలో మార్పులా. అయితే నీవే స్వయంగా దిగి వచ్చి నాయనా నా కొరకు ప్రాణాన్ని పెట్టావయ్యా, మా కొరకు ప్రాణాన్ని పెట్టిన మా దేవ, నీకే వేలాది వందనాలు, నీకే వేలాది స్తోత్రములయ్యా. రాజా మాలో మార్పు ఉందచ్చి. ఇప్పటికీ నేను ఇంకా పాపిగా ఉండి ఎంత క్రిస్మస్ అని ఎన్ని చేస్తున్నాను అయినా ఆ ప్రతిఫలం లేదయ్యా. నెల మార్పు ఉందా ఇచ్చే, నెల మార్పు ఇచ్చే, మళ్ళీ పరిపూర్ణమైన మార్పు ఉందా ఇచ్చేసి మాలో ఉన్న ప్రతి పాపను తొలగించిన రక్తం కాడి పరిశుద్ధపరచు. యేసునామమున తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. చాలా సంతోషం. మరి ఈ రోజున విన్నాం. రేపు కూడా ఇంకొక వర్తమానంతో మిమ్మల్ని కలుస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఇతరులకు పరిచయం చేయండి.
క్రమంగా మీ ప్రార్థన వస్తే ఏదన్నా కామెంట్ చేయండి, తప్పకుండా ప్రార్థన చేస్తాను. శుభములు, వందనాలు.